ఫ్రెండ్స్ ఏఐ ప్లస్ బ్రాండ్ రెండు మోడల్స్ అనేది లాంచ్ చేసింది. ఒకటి పల్స్, ఇది 4G మోడల్, రెండు నోవా, ఇది 5G మోడల్. ఈ రెండింటికి సంబంధించినటువంటి రివ్యూస్ మన ఛానల్లో మనం చేసాం. అయితే లేటెస్ట్ గా ఈ ఫోన్స్ కి సంబంధించి పల్స్ 500 పెరిగింది బేస్ మోడల్, అదేవిధంగా నోవా కూడా 500 పెరిగింది బేస్ మోడల్. అయితే ఇప్పటికీ కూడా ఇవి వాల్యూ ఫర్ మనీగానే మనం చెప్పొచ్చు. అయితే ఈ రెండిట్లో ఏది వాల్యూ ఫర్ మనీ? 5500కి వచ్చేటువంటి పల్స్ వాల్యూ ఫర్ మనీయా, 8500కి వచ్చేటువంటి నోవా వాల్యూ ఫర్ మనీ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ వైబ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఈ రెండు ఫోన్స్కి సంబంధించి బాక్స్లో ఉన్నటువంటి కంటెంట్ మనం చూసినట్టయితే రెండు ఫోన్స్కి కూడా ఛార్జర్ ఇచ్చాడు, కేస్ ఇచ్చాడు, బాక్స్లో అన్నీ ప్రొవైడ్ చేశారు. ప్రేమలో ఆప్యాయతలు అన్నీ కూడా చిన్న వాళ్ళకే ఉంటాయి. మీరు శాంసంగ్, యాపిల్ లాంటి పెద్ద బ్రాండ్స్ చూసినట్టయితే వాళ్ళు మీకు ఫోన్ తప్ప బాక్స్లో కేస్ కానీ ఛార్జర్ కానీ ఏది ఇవ్వరు. ఇవి చిన్న బ్రాండ్స్ అయినప్పటికీ కూడా వీళ్ళు కేసు, ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. మనం ఫోన్ యూజ్ చేసేటప్పుడు ఫోన్ అనేది చాలా స్టైలిష్గా, అందంగా ఉండాలి కదా. సో దానికి సంబంధించిన లుక్స్ కూడా మనకి ఇంపార్టెంట్. అయితే ఈ రెండింటి యొక్క లుక్స్ మనం చూసినట్టయితే రెండిటి లుక్స్ బాగానే ఉంటాయి. ఒకటి డల్ ఫినిష్తో వస్తుంది పల్స్ అనేది, నోవా అనేది గ్లాసీ లుక్స్తో వస్తుంది. రెండింటిని సైడ్ బై సైడ్ మనం చూస్తున్నట్టయితే నోవా అనేది కొంచెం స్లిమ్ గా కనిపిస్తుంది, కొంచెం ప్రీమియం గా కనిపిస్తుంది. లుక్స్ పరంగా రెండు పర్వాలేదు. ఇక్కడ మన ఈ రెండింటికి సంబంధించినటువంటి వెయిట్ చూస్తున్నట్టయితే పల్స్ అనేది 194 గ్రామ్స్ అనేది ఉంది. అదేవిధంగా నోవా అనేది అంటే సన్నంగా కనిపిస్తున్నప్పటికీ కూడా నోవా అనేది 199 గ్రామ్స్ ఉన్నది. అంటే రెండింటికి మధ్య 9 గ్రామ్స్ అనేది నోవా ఎక్కువ ఉన్నది. అందుకనే లావుగా ఉంటే ఎక్కువ బరువు ఉన్నారని, సన్నంగా ఉంటే తక్కువ బరువు ఉన్నారని మనం అనుకోకూడదు. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇక ఈ రెండు ఫోన్కి సంబంధించినటువంటి నెట్వర్క్ చూసినట్టయితే మనకి పల్స్ అనేది 2G, 3G, 4G వరకు పనిచేస్తుంది. నోవా అనేది 2G, 3G, 4Gతో పాటు 5G కూడా సపోర్ట్ చేస్తుంది. మనం లేజర్గా ఉన్నప్పుడు మంచి సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడడానికి మనకి డిస్ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండింటికి సంబంధించిన డిస్ప్లే అనేది 6.75 ఇంచెస్. మీరు చక్కగా సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ హ్యాపీగా చూడొచ్చు ఇందులో. అయితే బ్రైటెస్ట్ సన్లైట్ లో తప్ప ఇండోర్ సిచ్యువేషన్ అన్నింటిలో కూడా డిస్ప్లే అనేది చక్కగా ఉంది. అయితే ఈ రెండింటి యొక్క డిస్ప్లేని మనం కంపేర్ చేసినట్టయితే మనకి పైన ఉన్నటువంటిది నోవా, కింద ఉన్నటువంటిది పల్స్. విచిత్రంగా ఏంటంటే ఎక్కువ రేట్ ఫోన్ అయినటువంటి నోవా కంటే పల్స్ డిస్ప్లే అనేది బ్రైట్ గా ఉంది, కలర్స్ అనేవి వైబ్రెంట్ గా ఉన్నాయి. నోవా డిస్ప్లే అనేది దీని అంత బ్రైట్ గా లేదు, కాకపోతే కలర్స్ అనేవి కొంత న్యాచురల్ గా ఉన్నాయి. సో ఇందులో రెండిట్లో కూడా మనకి డిస్ప్లే చూసినట్టయితే పల్స్ అనేది 90 Hz డిస్ప్లే అయితే, అదేవిధంగా నోవా అనేది 120 Hz వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే పల్స్ కంటే నోవా అనేది స్క్రోలింగ్ అనేది స్మూత్ గా ఉంటుంది. మనకి డల్ గా ఉన్నప్పుడు మంచి మ్యూజిక్ వింటే మంచి జోస్ వస్తుంది కదా. సో దీంట్లో సాంగ్స్ విన్నప్పుడు సౌండ్ అనేది ఏ విధంగా ఉందని చూసుకున్నట్టయితే రెండిటికి సంబంధించి మనం సౌండ్ టెస్ట్ చేసాం. రెండిటికి సంబంధించినటువంటి ఒకే సాంగ్ ని రెండిట్లో ప్లే చేసినప్పుడు నోవా చూసుకున్నట్టయితే అప్ టు మనకి 91 డెసిబెల్స్ వరకు కూడా సౌండ్ అనేది ఉన్నది. అయితే పల్స్ చూసినట్టయితే ఇది అప్ టు 93 డెసిబెల్స్ వరకు కూడా సౌండ్ అనేది వెళ్తుంది. నోవాతో కంపేర్ చేసుకున్నప్పుడు పల్స్ అనేది 2 డెసిబెల్ ఎక్కువ సౌండ్ అనేది వస్తుంది. పల్స్ రేట్ తక్కువన్నా డిస్ప్లే సౌండ్ కూడా నోవా కంటే బెటర్ గా ఉంది. ఈ రెండింటికి సంబంధించినటువంటి ప్రొసెసర్స్ మనం చూసినట్టయితే నోవా అనేది విన్నర్ అవుతుంది. రెండిట్లో కూడా యూని SoC చిప్ సెట్స్ ఇచ్చాడు. అయితే ఇక్కడ పల్స్ కంటే ఇది పవర్ఫుల్. పల్స్ యొక్క Antutu స్కోర్ అనేది మనకి బిలో 2 lakh వరకు ఉంటుంది. అదే మనకి నోవా చూసుకున్నట్టయితే ఇది అప్ టు 5 lakh వరకు కూడా Antutu స్కోర్ చేస్తుంది. యాప్స్ అనేవి ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు కూడా పల్స్ కంటే నోవా అనేది చాలా ఫాస్ట్ గా యాప్స్ అనే దాన్ని ఓపెన్ చేస్తున్నాయి. BGMI లాంటి గేమింగ్ లో మనం చూసినట్టయితే మనకి పల్స్ కంటే నోవాలా స్మూత్ గా రన్ అవుతుంది. ఇక రెండు ఫోన్స్ కి సంబంధించి OS చూసినట్టయితే రెండిట్లో కూడా Android 15 ఉంది. అదేవిధంగా రెండిట్లో కూడా క్లీన్ ఆండ్రాయిడ్ ఇచ్చాడు. వీళ్ళ OS అయినటువంటి నెక్స్ట్ క్యూ OS రెండిట్లో ఇచ్చాడు. ఇది చాలా స్మూత్ గా రన్ అవుతుంది. క్లీన్ ఆండ్రాయిడ్ అవడం వల్ల పెర్ఫార్మెన్స్ అనేది రెండిట్లో కూడా చక్కగా ఉంది. OS పరంగా రెండింటికి కూడా మనం ఈక్వల్ మార్క్ అవ్వచ్చు. ఇక ఈ ఫోన్స్ కి సంబంధించి కెమెరాస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసినట్టయితే అది మీరు నన్ను అడగకపోతేనే బెటర్. ఈ ఫోన్స్ కి సంబంధించి బిగ్గెస్ట్ వీక్నెస్ వీటి యొక్క కెమెరాస్. మనం బ్యాక్ కెమెరాని యూజ్ చేసినప్పుడు లైటింగ్ బాగుంటే రెండింటికి సంబంధించి ఫొటోస్ పర్వాలేదు, సెల్ఫీస్ అనేవి చాలా వరస్ట్ గా వస్తున్నాయి. అదేవిధంగా రెండు కూడా ఫుల్ HD సపోర్ట్ చేస్తాయి. ఫుల్ HDలో వీడియో మనం రికార్డ్ చేసినట్టయితే రెండిట్లో కూడా వర్స్ట్ గా వస్తున్నాయి. అయితే ఇక్కడ లిటిల్ బిట్ నోవాకి సంబంధించి ఇది 4K సపోర్ట్ చేస్తుంది కాబట్టి
4K వీడియో అనేది లిటిల్ బిట్ బెటర్ గా ఉంటుంది. సో కెమెరాస్ పరంగా మీరు చూసినట్టయితే రెండు ఫోన్స్ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తాయి. ఇక ఈ రెండింటికి సంబంధించిన బ్యాటరీ లైఫ్ మనం చూసినట్టయితే బ్యాటరీ లైఫ్ అనేది చాలా బాగుంది రెండు ఫోన్స్ లో కూడా. మీరు ఎంత హెవీగా వాడినా ఆరామ్సే మీకు 1 full day ఈజీగా వస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా చాలా బాగుంది. అయితే ఛార్జింగ్ గురించి కూడా నన్ను అడగొద్దు, ఎందుకంటే ఇంతకుముందు మేము చెప్పాం వీటికి ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే మీరు సినిమా చూసి స్నాక్స్ అవి తినేసి వచ్చిన తర్వాత కానీ ఇవి ఫుల్ ఛార్జ్ అవ్వవు. సో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి వీటికి 2.5 గంటలు టైం పడుతుంది. సో దీనికి ఉన్నటువంటి ఇంకొక బిగ్గెస్ట్ వీక్నెస్ అనేది దీని యొక్క ఛార్జింగ్ టైం అని మనం చెప్పుకోవచ్చు. సో వీటికి సంబంధించిన డిఫరెన్సెస్ అనేవి మనం చూసాము. మనకి ఇక్కడ రెండిట్లోనూ కూడా వాల్యూ ఫర్ మనీగా మనకి చూసినట్టయితే పల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టిల్ ఇప్పటికీ కూడా 5.5 అయినప్పటికీ కూడా మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది ఇప్పటికీ కూడా 2000 డిస్కౌంట్లో ఉన్నట్టు లెక్క. ఇది నోవా కంటే డిస్ప్లే బాగుంది, అదేవిధంగా సౌండ్ కూడా బాగానే ఉంది. అయితే మీకు 5G లాంటి ఫాస్ట్ ఇంటర్నెట్ అవసరం లేదనుకుంటే అప్పుడు మీరు ఖచ్చితంగా పల్స్ని తీసుకున్నట్టయితే మీకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది. నేను రెండిట్లో అయితే మీకు పల్స్ మొబైల్నే నేను రికమెండ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.